అందుకని ఇయర్ ఎండ్న అమెండెడ్ క్యాష్ బుక్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ చేయాల్సిందే. వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ యూ కాంట్ ప్రిపేర్ బిఆర్ఎస్. ఎందుకని అంటే అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండి. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ అడగచ్చు. అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ విల్ అపియర్స్ ఇన్ డెబిట్ సైడ్ అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అన్నాడు అనుకోండి, ట్రూ. ఎందుకంటే అవి అడ్జస్ట్ చేయకుండా మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయకూడదు. అందుకని ఇయర్ ఎండ్న కంపల్సరీ అమెండెడ్ క్యాష్ బుక్ అని అంటారు. రైట్. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఐటమ్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఫస్ట్ థింక్ లైక్ ఏ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, డోంట్ థింక్ లైక్ ఏ రివర్స్. ఆ రివర్స్ అనేది థింక్ చేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ క్యారీ డౌన్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, లాస్ట్ డే ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ యాజ్ లాస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్, క్యారీ ఫార్వర్డ్ యాజ్ డెబిట్ బ్యాలెన్స్ అంటాడు. ఆ విషయాలు క్లారిటీ రావట్లేదు చాలా మందికి. వన్ పేజ్ టోటల్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ రాంగ్ సైడ్, రాంగ్ అమౌంట్. వాటిని ఎలా చూడాలి, ఒక పర్టికులర్ పాయింట్గా చూడాలి. ఇమాజిన్ లైక్ ఏ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్గా ఇమాజిన్ చేస్తే మనకు వస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి చేసుకోవాలి. ఎలా, టీ షేప్ ఆఫ్ స్టేట్మెంట్, క్యాష్ బుక్, పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనగానే ఎటు రావాలి, క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్, పాస్బుక్ డెబిట్ సైడ్. ఇలా రాసేసి ఇప్పుడు ప్రతి పాయింట్ దీని మీద రిఫ్లెక్ట్ చేసుకున్నావు. నీకు డౌట్ వచ్చిన పాయింట్ క్విక్గా చేయొచ్చు. మొన్న ఒక స్టూడెంట్ చాలా టిపికల్గా ఇచ్చా బిఆర్ఎస్, నేను చాలా టిపికల్గా ప్రకాష్ సార్ ఇవ్వమన్నారు, వాడికి బిఆర్ఎస్ టిపికల్గా ఇచ్చి ఫైండ్ అవుట్ చేయండి వాడి దగ్గర నుంచి నాలెడ్జ్ని అన్నారు. ఇస్తే వాడు చేశాడు, 100% చేశాడు. వాడిని 20 minutesలో చేయమంటే 45 minutes తీసుకున్నాడు. కదిలిచ్చొద్దు అన్నారు, టైం చెప్పు ఎంతసేపట్లో చేస్తాడో చూద్దాం. వాడు చేశాడు, 20 minutesలో చేసేయాలి, 45 minutes తీసుకున్నాడు. ఇదే ఎగ్జామ్లో జరిగితేనండి అవుట్. ఒక క్వశ్చన్కి 45 minutes తీసుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? ఎక్కడ వాడు తప్పు చేశాడు అంటే వాడి ముందే కూర్చున్న 45 minutes. వాడు ఎక్కడ తప్పు చేశాడు, థింకింగ్, అమ్మో ఇదేమన్నా తప్పు చేశానము, ఇదేమన్నా తప్పు చేశానము, ఇదేమన్నా తప్పు చేశాను, ఆలోచనలతో చెప్పేశాడు. ఇలా ఓపెన్ చేసుకుంటే ఈజీ అయిపోయింది. వాడికి రాంగ్ అనే సెన్స్ రాగానే టీ షేప్ ఓపెన్ చేసుకుని దాని రిఫ్లెక్షన్ చూస్తే అర్థమైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అనుకున్నాం. దిస్ షోస్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం అకౌంట్ నంబర్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ 49,350. అవుట్ ఆఫ్ చెక్స్ డ్రాన్ అనగానే ఇక్కడ ఒక డౌట్, చెక్స్ డిపాజిటా సార్, చెక్ ఇష్యూడా సార్? చెక్స్ డ్రాన్ అన్నా చెక్ ఇష్యూడ్ అన్నా ఒకటే. చెక్స్ డ్రాన్ అన్నా చెక్ ఇష్యూడ్ అన్నా ఒకటే. వెన్ ద చెక్ ఈజ్ ఇష్యూడ్, ద చెక్ క్రాస్డ్ చెక్, out of the checks drawn on 26 September, those for 3,700 were cashed by banker on October 2nd. That means they are not presented on September 30th. They are not presented on September 30th. We are preparing the statement on September 30th. The checks are not presented. That means these transactions are recorded in only cash book. Which side? Checks issued, credit side of cash book. How much? 3,700. When the check is issued, 3,700 is credit side. 3,700 is on the credit side. It is not recorded in passbook. Then cash book shows more balance, passbook shows less balance. Which book? We started with cash book, that will be deducted. If you start with passbook, added. Okay, Nandi. Next. A crossed check 750 given to Abdul was returned by him. A bearer check was issued to him on lieu of October 1st. On October 1st, a crossed check 750 given to Abdul was returned by him. We given a crossed check, but he asked for bearer check. What is the difference between crossed check and bearer check? Crossed check means account payee check. Enough. మనకు అంతకన్నా మీనింగ్ అవసరం లేదు. మనకి యాక్ట్ ప్రకారం చేయట్లా. మనకు కావాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద ప్రజెంటేషన్ ఆఫ్ చెక్? చెక్ వెన్ ద క్రాస్డ్ చెక్ ఈజ్ ప్రజెంటెడ్ త్రూ అకౌంట్ ఓన్లీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రజెంట్ చేయాలి. అదే బ్యారర్ చెక్ డైరెక్ట్గా కౌంటర్ చెక్ అంటాం. క్యాష్ పేమెంట్ అట్ కౌంటర్లో ఎవరిచ్చినా డబ్బులు ఇచ్చేస్తారు.
ఎవరికి ప్రజెంట్ చేసినా దే ఆర్ పెయిడ్ అంతే, ఎవరు ప్రజెంట్ చేసినా ఇచ్చేస్తారు. బట్ క్రాస్డ్ చెక్ అడిగాడు. ఎప్పుడు? ఈ ఆస్క్డ్ ఆన్ October 1st, నాట్ ఆన్ September 30th. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ చెక్, అంతే కదండి, నాట్ కలెక్టెడ్. సో ఇది క్రాస్డ్ చెక్ అంటే ఇష్యూడా ప్రెజెంట్, ఇష్యూడా డిపాజిటెడా? ఇష్యూడ్ చెక్ నాట్ ప్రెజెంటెడ్ అప్ టు September 30th, అంతే కదండి, అంతే కదా. September 30th వరకు ప్రజెంట్ చేయలేదు వాడు, October 1st ప్రజెంట్ వాడు వచ్చాడు మన దగ్గరికి. October 1st వస్తే మనకెందుకు? September 30th ప్రజెంట్ చేయలేదు కాబట్టి నాట్ ప్రెజెంటెడ్ చెక్. ఎక్కడ రికార్డ్ చేస్తాం? పాస్బుక్ క్రెడిట్ సైడ్, క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్. దెన్ క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్ యాజ్ పర్ ఓవర్ డ్రాఫ్ట్. నీ డౌట్ నేనేం చెప్తున్నానంటే, దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగితే మీరు ఏదైనా క్లియర్ చేసుకోగలరు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ ట్రాన్సాక్షన్ ముందు ఇది చూడగానే చాలామంది అమ్మో పెద్దది, ఇట్ ఈస్ ఎ బిగ్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ పారాగ్రాఫ్ క్వశ్చన్ అంతే. అండ్ అకార్డింగ్ టు మై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, the banker have September 30th paid 320 interest my creditors, interest to creditors, paid quarterly premium on my policy amounting 160 and have paid second call of 60 rupees per share on shares held by me and lodged with the banker for safe custody. They have also received 150 of dividend to on my shares and received an insurance claim of 800. Their bank charges are 15 rupees. These are 3 transactions అనుకుంటే అలవాటు అయిపోయింది. ఏంటది? బ్యాంక్ పెయిడ్ ఆన్ అవర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, బ్యాంక్ కలెక్టెడ్ ఆన్ అవర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, బ్యాంక్ చార్జెస్. 3 ట్రాన్సాక్షన్ దీంట్లో. బ్యాంక్ కలెక్టెడ్ ఆన్ అవర్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ రికార్డెడ్ ఆన్ విచ్ సైడ్ అండి, విచ్ బుక్ అండి? పాస్బుక్ క్రెడిట్ సైడ్. When the bank is paid, passbook debit side. బ్యాంక్ చార్జెస్, పాస్బుక్ డెబిట్ సైడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటే మనకెందుకండి, ట్రాన్సాక్షన్ ఏదైనా ఒకటే. సో ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ క్యాష్ బుక్లో when they collected the amount recorded on the credit side. Then passbook shows less balance, cash book shows more balance. Cash book shows more balance, passbook shows less balance. When the payment is given, when the payments are given, it is recorded on the debit side of passbook. Then passbook shows more balance, cash book shows less balance. Passbook shows more balance. If you start with passbook, it will be deducted. When you start with the cash book balance, it will be added. అలా మీరు చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూద్దాం. టు షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్ రిక్వైర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. ఈ క్వశ్చన్ మన ఎగ్జామ్కి వచ్చిందండి. చాలా మంది ఈ పాయింట్ గమనించకుండా BRS చేసేసారు. ఫస్ట్ క్వశ్చన్ చదవట్లా. యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ బై ద క్వశ్చన్ పేపర్ సెట్టర్. ఏమడుగుతున్నాడు వాడు? మన కంపెనీ అకౌంట్స్ అడిగితే డైరెక్ట్గా ఫస్ట్ నుంచి అప్లికేషన్ నుంచి రాశాడు. వాడు అడిగింది ఫర్ఫీటెడ్ ఎంట్రీ అండ్ రీఇష్యూ ఎంట్రీ అంతే. ఫర్ఫీటెడ్ ఎంట్రీ, రీఇష్యూ ఎంట్రీ అడిగితే మీరేం చేశారు? అప్లికేషన్ ఎంట్రీస్ నుంచి రాసుకుంటూ వచ్చారు. మొత్తం 0 మార్క్స్. లాస్ట్ ఆ 3 ఎంట్రీస్ మీరేమనుకుంటారు? నేను ప్రాబ్లం చేసేసాను, 2 మార్క్స్ వేయడా, 3 వేయడా, 4 వేయడా అంటాడు. 0 వేస్తాడండి, 0 వేస్తాడు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాలాసార్లు చెప్పా. లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 3rd స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్, లాస్ట్ ఎంట్రీ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, ఆ ఒక్క ఎంట్రీ రాయకపోతే 40% ఆఫ్ మార్క్స్ కట్ చేశాడండి. అకౌంట్ ఓపెన్ చేశారు, ఎంట్రీ పాస్ చేయలేదు. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ పాస్ చేశారు, బట్ ఎంట్రీ పాస్ చేయలేదు. 20% కట్ చేశారు. నేను అవన్నీ అబ్జర్వ్ చేస్తాను, సర్టిఫైడ్ కాపీస్ అన్నిటినీ. ర్యాంకర్ సర్టిఫైడ్ కాపీ ఎలా రాసి వాల్యుయేషన్ చేశాడు, మిడిల్ వచ్చినటువంటి మా 60, 55 వచ్చిన వాళ్ళు ఎలా చేశాడు, 30, 35 వచ్చిన వాళ్ళు ఎలా చేశాడు. దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్స్. ఇందాక పెట్టి క్యాష్ బుక్ చెప్పాను చూసారా,
ఆ లాస్ట్ బ్యాలెన్సెస్ మీరేమనుకుంటారు, పైనంతా కరెక్టే కదా, చివరి కదా నేను చేసిన మిస్టేక్, 90% మార్క్స్ వేయచ్చు కదా, వాడు వేస్తుంది ఎంత అంటే 50 to 60% అండి. అంటే నువ్వు 80 మార్క్స్ ప్రజెంట్ చేస్తే వచ్చేది 40, నువ్వు చేసే తప్పుల వల్ల వచ్చేది 40. నువ్వేమనుకుంటావు 80 ప్రజెంట్ చేశా 60 రావా, 40 వస్తాయి. టు బి ఫ్రాంక్ అండి, మీలో ఒక స్టూడెంట్ నాతో మాట్లాడాడు, నిజంగా నేను వాడు నాతో, సార్ నేను అకౌంట్స్లో నాకు వాడికి టోటల్ మార్క్స్లో టోటల్లో పోయింది, అగ్రిగేట్లో పోయింది, అకౌంట్స్లోనే పోయింది సార్ అన్నాడు. నేను వాడికి వెంటనే చెప్పిన మాట ఇదే, నిజం సార్ నేను చేసిన మిస్టేక్స్ అవే. నేను చేసిన మిస్టేక్స్ అంటే ఫినిషింగ్ వర్క్స్, లాస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎంట్రీస్, లాస్ట్ ఎంట్రీ ఇవి కాన్సన్ట్రేషన్ చేయరు, పైన ఉన్నంతా పర్ఫెక్ట్గా చేస్తారు. కన్సైన్మెంట్, క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ రాంగ్ చేస్తారు, స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ రాంగ్ చేస్తారు. దట్ ఈస్ ద మిస్టేక్, అంతే. దాంట్లో 60% మార్క్స్ పోయినట్టే. నువ్వు అన్నీ రాసావు, సార్ నేను టోటల్ 8 పాయింట్స్ టు బి రికార్డెడ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్ సార్, నేను 2 అమౌంట్సేగా రాంగ్ రాసింది, అంటే 20%గా నాకు కట్ చేయాల్సింది, 20%గా 60% కట్ చేస్తాడు. ఫైనల్ ఆన్సర్ దొబ్బేసింది. 20%, 30% ఆఫ్ మార్క్స్ గోస్ టు ద ఫైనల్ ఆన్సర్ అండి. ఒక్క చిన్న అమౌంట్ చాలుగా ఫైనల్ ఆన్సర్ పోవడానికి, అదొక్కటి గుర్తుంచుకోండి. సో యూ నీడ్ టు రికార్డ్ ద అప్రోప్రియేట్ క్యాష్ బుక్ అన్నాడు. విచ్ ఐటమ్స్ టు బి టేకెన్ ఇన్, ఇదేంటి ఇప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్, అవునా కదా. ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ అనగానే ఇచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమై ఉండాలి, క్యాష్ బుక్ ఫేవరబుల్ కానీ ఆర్ క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ కానీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఆఫ్ 4062 అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ షో ఏ బ్యాలెన్స్ ఆఫ్ 20,758. ఇది తీసుకొని చేయొచ్చా అండి? అమెండెడ్ క్యాష్ బుక్ ఎలా ప్రిపేర్ చేస్తావు? అమెండెడ్ క్యాష్ బుక్ చేయాలంటే ఏం కావాలి, క్యాష్ బుక్ ఫేవర్ ఆర్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఈస్ 4060. ఇప్పుడు నువ్వేం చేయాలి దీంట్లో, విచ్ ఐటమ్స్ ఈస్ కన్సిడరింగ్ అమెండెడ్ క్యాష్ బుక్, వాటిని ఐడెంటిఫై చేయాలి. టిక్ చేసేయి, క్వశ్చన్ చదువుతూనే అమెండెడ్ క్యాష్ బుక్ టిక్ చేసేయి. ఆన్ చెక్ ఆఫ్ 13,14,000 deposit on 29 September was created by bank only on 3rd October considering BRS. A payment of check 16,000 entered in cash book, amended cash book error. A payment of check of 16,000 entered twice in the cash book error. BRS లో తీసుకోవాల్సిన ఏంటి, పాస్ బుక్ ఎర్రర్స్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, చెక్ సెంట్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్. ఈ 3 items. On 29 September 2020, the bank created an amount of 1,17,400 received from a customer X, but the advice not received up to October 1st. That should be considering amended cash book. Bank charges amounting 580 not entered in the cash book, amended cash book. On 6th September 2020, bank created 20,000 X in error, that is considering BRS. A bills of exchange, that is important and a bills of exchange 1,40,000 was discounted by X with his bank. This bill was dishonored on 28th September, but no advice is received October 1st అన్నాడు. Which side it will be recorded, which book? ఈ డిజానర్ చెక్ అనేది కన్సిడరింగ్ అమెండెడ్ క్యాష్ బుక్ అండి, కన్సిడరింగ్ అమెండెడ్ క్యాష్. వాట్ ఈస్ ద ఎంట్రీ? డెటార్ అకౌంట్, డెటార్ టు బ్యాంక్ అకౌంట్, రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేయబుల్ టు హూమ్. And discounted bill is dishonor. When the discounted bill is dishonor, we need to receivable from drawee, payable to bank. Bill dishonor అయితే బ్యాంకర్ మన మీద ప్రెజర్ చేస్తాడు. Receivable from drawee, payable to bank. Receivable means it is an asset. Payable is a liability. Drawee account, debtor to bank account. We are preparing bank account of amended cash book. Amended cash book means nothing but bank account. And check issued September 30, 2020 but not presented. It is considering BRS. అవునా కాదా అండి? సో ఇప్పుడు వీటిని తీసుకున్నాం అనుకోండి. When the cash book shows a balance of 20,758. When the cash book shows a 20,758 amended cash book. Very good. 4,000 పర్లేదు మేల్కొనే ఉన్నారు. 4,062 cash book amended cash book kada, right, by balance brought down.
amended cash book nothing but bank account, nothing but bank account. Bank account shows a credit balance of 4062. First transaction B, twice a payment of check 16,000 recorded twice అండి. ఒక పేమెంట్ చెక్ రెండు సార్లు రాసాం. ఎంట్రీ ఏంటి? క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్, అంతేగా. పేమెంట్ ఆఫ్ చెక్ అంటే ఎవరికి ఇస్తాం? క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. 2 times రాసాం, 1 time క్యాన్సిల్ చేయాలి. దట్ ఈస్ రివర్స్, దట్ ఈస్ రివర్స్. దెన్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్ అకౌంట్ టు క్రెడిటార్. హౌ మచ్ అండి? 16,000. ట్వైస్ అన్నాడు కదా సార్, డబుల్ అమౌంట్ రాసేస్తారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ వస్తేనే ఇది ఈజీ అవుతుంది. ఒక ఎంట్రీని క్యాన్సిల్ చేయాలంతే. 2 entries రికార్డ్ చేశాడు, we need to cancel only 1 entry. That is the entry is creditor account debtor to, sorry, bank account debtor to creditor account. Next, C point. Bank collected directly from customer 1,17,400. What is the entry? Bank account debtor to customer account. Bank account debtor to customer account 1,17,400. Next, bank charges payment, bank charges account debtor to bank account. How much? 580. Next, on 6th it is taken in BRS. Bills of exchange, dishonor bills of exchange. Entry debtor account debtor to bank account, debtor account debtor to bank account by debtor. How much andi? 1,40,000. Then enough, అయిపోయింది. ఎంత ఈజీ చూడండి అమెండెడ్ క్యాష్ బుక్. ఎప్పుడు? when you identify the which items to be considered in BRS, which items to be considered in amended cash. వాటిని టిక్ పెట్టండి. ఎగ్జామ్లో కూడా చిన్న చిన్న టిక్స్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. అలా అని బండల్లాగా గీటలు పెట్టకూడదు. జస్ట్ డాట్ మనకు కనిపిస్తుంది. సో అలా డాట్స్ పెట్టుకుంటే క్విక్గా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. చదివేటప్పుడే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్ అనుకుంటే మనం క్విక్గా ఆన్సర్ చేయగలుగుతాం. టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి? టీ షేప్ ఓపెన్ చేసి విచ్ సైడ్ ఇట్ విల్ బి రికార్డెడ్ అనే విషయాన్ని గమనించాలి. విచ్ బుక్ ఇట్ ఈస్ రికార్డెడ్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అండి, మీకు అడిగింది. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్. రెండు చేయొచ్చు. ఎందుకని? రెండు అడిగాడు వాడు అక్కడ. ఎగ్జామ్లో అడగలేండి, ఏదో ఒకటి అడుగుతాడు. రీసెంట్గా ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ 31st March ప్రిపేర్ చేయమన్నాడు. బ్యాంక్ రికన్సిలేషన్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ 31st March అన్నాడు సార్. ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ ఇవ్వలేదు సార్. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆన్ 31st March అన్నాడు సార్. ఇప్పుడు నేను ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ అన్నారు, కంపల్సరీ అన్నారు. ఇప్పుడు రెండిట్లో ఏది చేయాలి? ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్? ఏదైనా చేయొచ్చు. రెండిటికి వాల్యుయేషన్ చేశాడు ప్రీవియస్లీ. బట్ సజెస్ట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ ఇచ్చాడు. సర్టిఫైడ్ కాపీస్లో వాల్యుయేషన్ చేసేటప్పుడు రెండిటికి వాల్యుయేషన్ చేశారు. ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ చేశారు, బిఫోర్ అమెండెడ్ క్యాష్. యూ నీడ్ టు గివ్ ద పుట్ ఏ నోట్. కంపల్సరీ నోట్ పెట్టి దాన్ని మీరు వాడికి చెప్పాలి. ఏమని? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ 31st March, బట్ ద BRS ప్రిపరేషన్ ఈజ్ నాట్ గివెన్ క్లియర్లీ. దట్స్ వై ఐ ప్రిపేర్డ్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్. బికాస్ ఆఫ్ అమెండెడ్ క్యాష్ బుక్ ఈజ్ కంపల్సరీ ఎట్ ద ఇయర్ ఎండ్ అని నువ్వు గనక రాసావు అంటే ఆటోమేటిక్గా నీకు 100% మార్క్స్ వచ్చేస్తాయి. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీంట్లో ఏవి అమెండెడ్ క్యాష్ బుక్లో తీసుకుందామండి. ఆన్ 15th December 2020 ద పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ ఈజ్ అండర్ క్యాస్ట్ బై 10,000. క్యాష్ బుక్ మిస్టేక్, కన్సిడర్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. A check for 1,31,000 issued on 25th December, not taken in bank column, అంటే not recorded in cash book. That should be considered in amended cash book. క్యాష్ బుక్లో రాయలేదు, కన్సిడర్ చెయ్యి. ప్రజెంట్ అయిందా, ప్రజెంట్ కాలేదా నీకెందుకండి అవన్నీ. అమెండెడ్ క్యాష్ బుక్లో రాయలేదు కాబట్టి రికార్డ్ చేయాలి. వాట్ ఇస్ ద ఎంట్రీ అండి? చెక్ ఆఫ్ 1,31,000 ఇష్యూడ్ అన్నాడు అంటే అర్థం ఏంటి? చెక్ ఇష్యూడ్. Entry creditor account debtor to bank account in cash book by creditor. One deposit of 1,50,000
was recorded in the cash book, there is no bank column. That means it is not recorded in bank column. అంటే it is not recorded in cash book. బ్యాంక్ కాలంలో లేదు సార్. ఏ కాలంలో రాస్తే నాకెందుకండి, బ్యాంక్లో పడలేదు. ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ బ్యాంక్ కాలం, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ క్యాష్ బుక్. అంతే. దెర్ ఈస్ నో బ్యాంక్ కాలం అన్నాడంటే అర్థం ఏంటి, క్యాష్ కాలం రాసుకున్నాడు. రాసుకుంటే మనకెందుకు. ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ bank account, it is not recorded in cash book. On 18th December 2020, the debit balance of 15,260 as on the previous day was brought forward as credit balance. ఈ ట్రాన్సాక్షన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డెబిట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ అంటే చెక్ రిసీవ్డ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ చెక్ ఇష్యూడ్ అనుకో, అయిపోయింది. డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సింది దేంట్లో, ఇన్ ద క్యాష్ బుక్. డెబిట్ సైడ్ ఐటమ్ రికార్డెడ్ యాజ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఐటమ్స్ ఆర్ చెక్ రిసిప్ట్స్ ఆర్ రికార్డెడ్ యాజ్ పేమెంట్. దట్స్ ఇట్. సో హౌ మచ్, ద అమౌంట్ ఈస్ 15,260. సో when you prepare the BRS, sorry, CBPB, check received, how much andi, 15,000, 11,514. Sorry, 15,260. 15,260. That to be recorded in debit side రాయాల్సింది ఎటు సైడ్ రాశాడు, 15,260. అంటే చెక్ ఇష్యూ, డిపాజిట్ సైడ్ డెబిట్ రాయాల్సింది క్రెడిట్ రాశాడు. మరి బ్యాంకులో కరెక్ట్గా రాస్తాడు కదండి. వెన్ యూ రికార్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ అయితే పాస్బుక్లో ఎటు రాయాలి, 15,260 క్రెడిట్. ఇది రికార్డ్ చేసినప్పుడే నీకు క్లారిటీ వస్తుంది. నువ్వు ఇది బాగానే రాసావు, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్ క్రెడిట్ రాశాడు సార్ అనే విషయం నువ్వు బాగానే రికార్డ్ చేస్తావు, క్యాష్ బుక్లో ఎంటర్ కరెక్ట్గానే చేస్తావు. బట్ పాస్బుక్లో ఈ 15,260 తీసుకోవడం మర్చిపోతావు. అది రాంగ్ ఆన్సర్ని ఇస్తుంది. ఇక్కడ ఏమైంది, 10,15,260. హియర్ బ్యాలెన్స్ ఈస్ 10 lakhs minus 15,260. దట్ ఈస్ 8 lakhs, sorry, 10 lakhs 15,260. 9,84,000. The difference is 30,520. 30,520, double amount. Cash book shows more balance, passbook shows less balance. Cash book shows more balance, passbook shows less balance. When you start with cash book unfavorable balance, ఏం చేస్తావు, మైనస్. when you start with passbook balance ఏం చేస్తావు, యాడ్ చేస్తావు. అర్థమైందా అండి, రైట్. నేను ఫుల్ ప్రాబ్లం చెప్పనని చెప్పాను ముందే. సో నెక్స్ట్ ఈ ఐటమ్ తర్వాతది, అవుట్ ఆఫ్ ద టోటల్ చెక్స్, ఇది ఒక పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు వెంటనే దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఫిగర్ తీసుకుంటున్నారు. ఆన్ టోటల్ చెక్స్ ఆఫ్ 11,514 డ్రాన్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్, చెక్స్ అగ్రిగేటింగ్ 7,815 వర్ ఎన్కాష్డ్ ఇన్ డిసెంబర్. చాలా మంది ఏం చేస్తున్నారు, 11,514 మైనస్ 7,815 డిఫరెన్స్ ఫిగర్ తీస్తున్నారు. ఈ పాయింట్ గా సూటబుల్. బట్ ఇక్కడ ఏం చేశాడు, వర్ ఎన్కాష్డ్ ఇన్ డిసెంబర్ తీసి వర్ ఎన్కాష్డ్ ఇన్ జాన్యువరి అన్నాడు అనుకోండి. ఆ అమౌంట్ అక్కడ అలా కొట్టేసేసి జాన్యువరి అన్నాడు. అంటే ఏంటి అర్థం, ఆఫ్ టోటల్ చెక్స్ అమౌంటింగ్ 11,514 డ్రాన్ ఇన్ ద లాస్ట్ వీక్, చెక్స్ అగ్రిగేటింగ్ 7,815 వర్ ఎన్కాష్డ్ ఇన్ జాన్యువరి. దట్ మీన్స్ నాట్ ఎన్కాష్డ్ ఇన్ డిసెంబర్. దట్ మీన్స్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. చెక్స్ ఇష్యూడ్ ఎంత అమౌంట్, 7,815. డిసెంబర్ అంటే డిఫరెన్స్ ఫిగర్ బిట్వీన్ 11,514 మైనస్ 7,815 విచ్ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ డిసెంబర్ అని చూడాలి. విచ్ ఆర్ నాట్, జనవరిలో ప్రజెంట్ అయితే మనకెందుకు, ప్రజెంట్ కాకపోతే మనకెందుకండి, నాట్ ప్రెజెంటెడ్ ఇన్ డిసెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ డిసెంబర్, దెన్ హౌ మచ్ ఈజ్ నాట్ ప్రెజెంటెడ్ అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లైన్ క్యాష్ చేసుకోవడం మన ఇంపార్టెంట్. డివిడెండ్ 25,000 కలెక్టెడ్ బై బ్యాంక్, సబ్స్క్రిప్షన్ ఆఫ్ 1,000 rupees పెయిడ్ వర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్ కన్సిడరింగ్ amended cash book.
One outgoing check of 3,50,000 was recorded twice in the cash book. పైన చెప్పింది కింద రిపీట్ చేశాడు, డిఫరెంట్ స్టైల్ ఏమన్నాడు, వన్ చెక్ ఇష్యూడ్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ట్వైస్ రికార్డ్, 2 times చెక్ ఇష్యూడ్ రికార్డ్ చేశాడు. క్యాన్సిలేషన్ చేయాలంటే డెబిట్ సైడ్ రాస్తే సరిపోతుందిగా. వాట్ ఇస్ ద ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా టు జనరల్ ఎంట్రీ, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ చెక్ ఎంట్రీ తెలిస్తే క్యాన్సిలేషన్ రివర్స్ ఎంట్రీ. వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ చెక్ ఇష్యూడ్ అండి, క్రెడిటార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. నీ నోట్లో నుంచి మాట వస్తుంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు, లేదు మాట రాకుండా విందాం సార్ అని కూర్చుంటే యాక్టివ్ ఉండదండి బాడీలో, కాసేపటి నిద్ర వచ్చేసిద్ది. ఓకే రైట్. సో చెక్ ఇష్యూడ్, క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్, వాట్ ఇస్ ద ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా టు, it is recorded on the debit side of amended cash book. A bills receivable 2 lakhs had been paid by bank but was not entered in the cash. 2 transactions and ivi ee point h point as 2 transaction. One is bills payable 2 lakhs had been paid by bank was not entered in the cash book. Ante direct payment made by bank is not recorded. అది బిల్స్ పేయబుల్ అని ఇవ్వకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై బ్యాంక్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే నువ్వు పర్ఫెక్ట్గా చేస్తావు. అక్కడ వాడు బిల్స్ పేయబుల్ అని చెప్పకుండా ఇన్సూరెన్స్ పేమెంట్ పెయిడ్ బై బ్యాంక్ నాట్ రికార్డింగ్ క్యాష్ బుక్ అంటే పర్ఫెక్ట్గా చేస్తావు. బట్ బిల్స్ పేయబుల్ అనగానే మనం మర్చిపోతాం, ఏదో ఉంది దాంట్లో, బిల్స్ పేయబుల్ అమౌంట్ ఈజ్ పెయిడ్ బై బ్యాంక్ డైరెక్ట్లీ ఈజ్ నాట్ కన్సిడరింగ్ క్యాష్ బుక్. వాట్ ఇస్ ద ఎంట్రీ అండి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్, bills payable account data to bank. Next, a bills receivable 60,000 had been discounted with bank at a cost of 1,000 which had also not been recorded in the cash book. What is the entry, bank account data discount account data to bills receivable account. Bank account lo enta padali, 59,000 only, because of 1,000 is discount, 1,000 is discount. అర్థమైందా అండి, ఓకేనా. సో అమెండెడ్ క్యాష్ బుక్, ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ని, సో సింప్లిఫికేషన్, సింపుల్గా ఏం చేయాలి, ఐడెంటిఫై ద ఐటమ్స్ టు బి టేకెన్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. ముందు అవి ఐడెంటిఫై చేస్తే మిగతావి మీకు వచ్చేస్తాయి. ఐడెంటిఫై చేయాలంటే విచ్ ఆర్ నాట్ కన్సిడరింగ్ అమెండెడ్ క్యాష్ బుక్. విచ్ ఆర్ నాట్ కన్సిడరింగ్ అమెండెడ్ క్యాష్ బుక్ అండి, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, bank mistakes, errors in passbook. These 3 items are recorded in BRS, are not considered in amended cash.